హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మీ అండ్ డెలీషియస్ చికెన్ మెజెస్టిక్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం చికెన్ బ్రెస్ట్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ పిండాను, హాఫ్ లెమన్ పిండాను. తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ మరి గట్టిగా అయ్యేంత వరకు చేయకూడదు, జస్ట్ కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని పీసెస్ ఈవెన్గా ఫ్రై అయ్యేలా కుక్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి గార్లిక్, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. కొన్ని క్యాష్యూస్ యాడ్ చేశాను, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. పెద్ద మసాలాస్ అస్సలు అవసరం ఉండదు, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కెచప్ యాడ్ చేస్తున్నాము. ఇది టమాటా కెచప్, ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కర్డ్, పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అవ్వాలి, ఒక 1 మినిట్. ఇది కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, కొంచెం దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఇది కూడా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా పీసెస్ మొత్తం ఈ మసాలాతో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చేస్తే చాలా మంచిగా రెడీ అవుతాయి. ఇంతే, చాలా సింపుల్గా చికెన్ స్నాక్ రెడీ అవుతుంది. ఇదైతే అస్సలు స్పైసీ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఎమ్మీగా కుదురుతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపులే, పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. అంతే, దీన్ని ట్రై చేయండి. దీన్ని ఆనియన్, లెమన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.